హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే ఆగ్రా దగ్గరకు వచ్చాము. సో ఆగ్రా అనేటువంటిది ఢిల్లీ దగ్గర ఉంటుంది, అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఇండియాలో ఉంటుంది. సో ఆగ్రాకి అయితే డైరెక్ట్గా ట్రైన్ స్టేషన్ ఉంది, ఆగ్రా కంటోన్మెంట్. సో ఇక్కడ దిగితే మనం ఆగ్రా తాజ్మహల్ చూడొచ్చు. ఆగ్రాలో మెయిన్ మనకు చూసేదైతే కనుక తాజ్మహల్ ఉంటుంది, దాంతోపాటుగా ఇంకో 2-3 చూసేవి ఉన్నాయి. అవన్నీ అయితే మోస్ట్లీ చూద్దాం ఈరోజు. ఆగ్రాకి ఎలా రావాలంటే కనుక ట్రైన్ అయితే బెస్ట్ ఆప్షన్. ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగితే మనకు ఒక అరౌండ్ 7 కిలోమీటర్స్ దూరం ఉంటుంది తాజ్మహల్. హోటల్స్ కూడా చాలా ఉంటాయి, అంటే అరౌండ్ తాజ్మహల్ దగ్గర చాలా హాస్టల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. నేను తీసుకున్న హాస్టల్ అయితే 450 రూపాయలు పర్ డే. హోటల్స్ కూడా రీజనబుల్గా దొరుకుతాయి. అంటే ఈ తాజ్మహల్ అటువంటిది మనం బయట 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ కార్స్. అవి కూడా మీకు చూపిస్తాను. ప్రైస్ నేను అడగలేదు, అరౌండ్ 20 రూపాయలు అట్లా ఉంటుంది. సో మనమైతే వెళ్దాము తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి టికెట్ గిట్లా తీసుకొని లోపలికి వెళ్ళి దాని యొక్క హిస్టరీ విశేషాలు మీతో అయితే తెలుసుకుందాం. సో ఇక 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే ఈ 1 కిలోమీటర్ దగ్గర ఏంటంటే మనం వేరే వెహికల్స్ని అలౌ చేయరు. అయితే ఎలక్ట్రికల్ కార్స్ ఉన్నాయి, అవి కానీ లేకపోతే మనం నడుచుకుంటూ కానీ వెళ్ళొచ్చు. ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, కానీ ఆటోస్ అయితే నాకు ఏం కనిపించలేదు. కానీ రోడ్ మాత్రం అంటే ఈ 1 కిలోమీటర్ స్ట్రెచ్ అంటే తాజ్మహల్కి ముందు చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇలా ఉన్నాయి రోడ్ అంతా. రోడ్డుకి 2 వైపులా నడుచుకుంటూ రావచ్చు. అంటే ఈ తాజ్మహల్కి వెళ్ళే ముందు అంటే ఈ 1 కిలోమీటర్ ఉంటుంది కదా, నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఈ మధ్యలో తాజ్ నేచర్ వాక్ అని ఉంటుంది. దానికి కొంచెం 20 రూపాయలు అట్లా ఎంట్రెన్స్ ఉంది, అది కూడా వెళ్ళొచ్చు. మనమైతే ఫస్ట్ తాజ్మహల్ చూద్దాము, దాని తర్వాత టైం ఉంటే కనుక ఈ తాజ్ నేచర్ వాక్ కూడా కవర్ చేద్దాము. సో ఇక్కడ కొంచెం ముందు మనకు బుకింగ్ కౌంటర్ ఉంటుంది. టికెట్ అయితే ఇండియన్స్కి 20 రూపీస్ ఉంది. దాంతోపాటుగా లోపల ముసోలియం అంటే టాంబ్ సమాధి లోపల దానికి వెళ్ళాలంటే ఇంకొక 200 రూపాయలు ఎక్స్ట్రా. సో 200 ప్లస్ ఒక 20 రూపాయలు అవుతాయి. సో నేను స్క్రీన్ పైన చూపిస్తాను టికెట్ ఎంత అనేటువంటిది. మనమైతే ఆల్రెడీ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినాం. సో ఈ విధంగా ఎంటర్ కావాలి తాజ్మహల్కి. ఎలక్ట్రిక్ కార్స్ కనిపిస్తున్నాయి మనకు. సో మనమైతే ఆల్రెడీ తాజ్మహల్ లోపలికి ఎంటర్ అయ్యాము. టికెట్ యాక్చువల్గా 35 రూపాయలు, 200 రూపాయలు లోపల టాంబ్ వరకు వెళ్ళాలంటే. సో మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యాం. ఆ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అట్లకి వెళ్ళొచ్చినాం. సో నా వెనక సైడ్ ఒక ఎంట్రీ ఉంది, ఆ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తే తాజ్మహల్ కనిపిస్తుంది. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాం మనమైతే. సో ఇక్కడ ఏంటంటే ల్యాప్టాప్స్ కానీ, తర్వాత కీప్యాడ్స్ కానీ, తర్వాత ఇలాంటివి చాలా వరకు అలౌ చేయరు. కాకపోతే స్టార్టింగ్లో ఒకటి మన ఫ్రీ స్టోరేజ్ ఉంటుంది, డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. అక్కడ మనం స్టోర్ చేసి క్లాక్ రూమ్ లాగా ఉంటుంది, అక్కడ స్టోర్ చేసి వెళ్ళొచ్చు. నేనైతే కొన్ని స్పీకర్స్, ట్రైపాడ్స్ అలౌ చేయరు. కెమెరా అలౌడే, బట్ ట్రైపాడ్స్ తర్వాత ఇలాంటివి అలౌ ఉండవు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వైర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ అయితే అలౌ లేదు. బట్ స్టార్టింగ్లో అయితే మనం స్టోర్ చేయొచ్చు ఫ్రీగా. ఒక టోకెన్ ఇస్తారు, దాన్ని మళ్ళీ మనం రిటర్న్ టోకెన్ ఇస్తే మన సమాన్ మనకు వస్తుంది. సో ఎంటర్ అయ్యే ముందు అయితే మనం అయితే కొంచెం హిస్టరీ తెలుసుకుందాము. తాజ్మహల్ అనేటువంటిది మనకు అందరికి తెలిసిందే, ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్. అంటే ఒక ప్రేమకు ఒక చిహ్నం లాగా చూస్తారు దీన్ని. 1631 సంవత్సరం నుంచి 1653 సంవత్సరం వరకు షాజహాన్ కట్టించాడు యాక్చువల్గా వాళ్ళ భార్య ముంతాజ్ మహల్ కోసం. ఇది మొత్తం మన అరౌండ్ 42 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది మొత్తం. ఇందులో ఏంటంటే ఒకటి తాజ్మహల్ ఉంది, తర్వాత ఒకటి మొత్తం 3 ఉన్నాయి. తాజ్మహల్, తర్వాత మాస్క్ అంటే మసీదు, తర్వాత లోపల ఒకటి గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. దాంతోపాటుగా చాలా వరకు గార్డెనింగ్ చాలా బాగుంది. ఇక్కడ బయట మాత్రం మొత్తం ఎర్ర బండతో చేశారు, కాకపోతే తాజ్మహల్ మాత్రం ఐవరీ వైట్ మార్బుల్ అంటే పాలరాయి బండతో చేసింది ఎక్కువగా ఉంటుంది. తాజ్మహల్ని 1631 సంవత్సరంలో ఏంటంటే షాజహాన్ స్టార్ట్ చేశాడు కన్స్ట్రక్షన్ చేయడం. ఎందుకంటే వాళ్ళ భార్య ముంతాజ్ మహల్ ఆ టైంలో చనిపోయింది. అంటే 16వ సంతానానికి జన్మనిచ్చే టైంలో ముంతాజ్ మహల్ చనిపోయింది. ఆమె గుర్తుగా ఈ తాజ్మహల్ కట్టాలనుకున్నాడు షాజహాన్. అంటే తాజ్మహల్ పేరు ఎట్లా వచ్చిందంటే ముంతాజ్ మహల్. ముంతాజ్ మహల్లో ముంతాజ్లో సెకండ్ది తాజ్ ఉంది కదా, ముమ్ ప్లస్ తాజ్. ఆ తాజ్ తీసుకున్నారు, మహల్ అంటే ప్యాలెస్. సో తాజ్ మహల్ ప్యాలెస్ అట్లా వచ్చింది. దీన్ని కట్టడానికి అరౌండ్ ఒక 20,000 ఆర్కిటెక్ట్లు పనిచేశారంట. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనే అతను మాత్రం ఈ కన్స్ట్రక్షన్ మొత్తం చేపించాడు, మెయిన్ ఆర్కిటెక్ట్. దీని హిస్టరీ అయితే అది. మనం లోపలికైతే వెళ్ళి మిగతా విశేషాలు అయితే చూద్దాం.
అయితే ఆ గేట్ నుంచి మనం ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. ముందు ఏంటంటే చాలామంది ఫోటో తీసుకుంటున్నారు. వ్యూ పాయింట్ సన్ రైజ్ టైంలో వస్తే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే సన్ దానిపైన రిఫ్లెక్షన్ కొడుతుంది కదా, చాలా బాగుంది, మెరుస్తుంది. ఇప్పుడు తాజ్మహల్ వెనక సైడ్ చూద్దాము. దీని ముందు అయితే కొంచెం గార్డెన్ ఉంది, దాంతోపాటుగా వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుందాము. అంటే సన్ రైజ్ టైంలో ఏంటంటే ఈస్ట్ టైంలో బాగుంటుంది, వెస్ట్ అంటే సన్సెట్ టైంలో వెస్ట్ సైడ్, అంటే దీని తాజ్మహల్ వెనుక సైడు సూర్య అస్తమం టైంలో బాగుంటుంది. సో ఇప్పుడైతే మనకు సూర్యోదయం కాబట్టి చాలా బాగా షైనింగ్గా ఉంది. సో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇంకొక డయాస్ లాగా ఉంది ఇక్కడ వెనక సైడు, సో అక్కడికి వెళ్ళి చాలామంది ఫోటో తీసుకుంటున్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము. సో మనకి ఇటు సైడ్ చూస్తేనే కనుక అది ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ నుంచి రావాలి. అక్కడి నుంచి వస్తే కనుక మనకు తాజ్మహల్ సన్ షైన్, మనకు సన్ పైన ఉంది కదా, ఆ సన్ షైన్ కరెక్ట్గా తాజ్మహల్ మీద పడి మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూడొచ్చు, మెరుస్తుంది. సో ఇక్కడ డయాస్ పై నుంచి మనం అయితే పిక్చర్స్ తీసుకోవచ్చు.